నేను ప్రస్తుతం వన్ ఆఫ్ ద ఫేమస్ థియేటర్ చిలకలగూడలో శ్రీదేవి థియేటర్లో ఉన్నాను. మీరు చూస్తున్నారు, నేను శ్రీదేవి థియేటర్ బాల్కనీలో నిల్చొని మాట్లాడడం జరుగుతూ ఉంది. 760 కెపాసిటీ ఉన్న సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఈ థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది. వచ్చే శుక్రవారం నుంచి ఒక 10 రోజులు క్లోజ్ చేద్దాం అనేటువంటి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఈ షోకి కూడా ఎక్కువ మంది జనాలు రాలేదు అన్న కారణంగా ఈ షోను కూడా రద్దు చేయడం జరిగింది. సో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీధర్ గారు ఉన్నారు. అలాగే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అన్న విషయం మీద. సో శ్రీధర్ గారు, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, ఎందుకు మీరు ఇటువంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఇవాళ రేపు పబ్లిక్ అనేది చాలా హుషారైపోయిందండి. వాళ్ళు ఏ సినిమాకి రావాలో ఏ సినిమాకి రావద్దో ఫస్టే డిసైడ్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఇన్ని సినిమాలు, ఇప్పుడు సినిమాలు లేవంటే రెండు షోలు అలాగ సినిమాలు వేసినా కూడా పబ్లిక్ లేదు. ఫ్రమ్ లాస్ట్ 1.5 month నుంచి, అంటే డీజే టిల్లు రిలీజ్ అయినా 2 weeks నడిపించినాము. దాని తర్వాత ఇప్పటి మటుకు మాకు డైలీ 1500 ఈచ్ షోకి 1500, 2000, 2500, 3000 అట్లా చూసుకుంటే గ్రాస్ అనేది ఒక వన్ మంత్ గ్రాస్ తీసుకుంటే 2 లక్షలు కూడా చేయలేదు. కరెంట్ బిల్ వచ్చి 1,70,000 కరెంట్ బిల్ వచ్చింది మాకు. ఇవన్నీ ఆలోచించినాం. ఇప్పుడు సినిమాలు కూడా లేవు, పెద్ద సినిమాలు అన్నీ పోస్ట్పోన్ అయిపోయినాయి. ఎలక్షన్స్ వచ్చినాయి, IPL వచ్చింది, పెద్ద సినిమాలు అన్నీ పోస్ట్పోన్ అయినాయి. ఇప్పుడు ఇండియన్ 2 May 2nd week అని చెప్పిర్రు, అది పోస్ట్పోన్ అయిపోయింది. కాల్కి మంత్ ఎండ్లా అని చెప్పిర్రు, అది పోస్ట్పోన్. డైనమాల్ ఉన్నారు, ఏం సంగతి అది ఇంతమంది తెలియదు. అందుగురించి ఇవన్నీ ఎందుకు బాధపడు అని చెప్పి 2 weeks అట్లా బంద్ చేద్దామని చెప్పి ఫిలిం ఛాంబర్ డిసైడ్ చేసినాక మేము అందరికి పంపించినాం థియేటర్ బంద్ చేద్దామని. అంటే శ్రీధర్, లైక్ ఇంత వస్తే ఏమో ఒకేసారి అన్ని పెద్ద సినిమాలు మీకు ఒకేసారి రావడం, అప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్లు కూడా మాకు థియేటర్లు చాలేదని అని అనడం చూస్తూనే ఉన్నాం. ఇంతకు ముందు జరిగింది పండుగ పూట ఇదే మీ NTVలో వచ్చి నేను కూర్చున్నా, ఇదే TV9లో కూర్చున్నా. ఏమని మాకు థియేటర్లు దొరుకుతలేవు, థియేటర్ ఎందుకు దొరకాయి బాబు? నువ్వు సినిమా తర్వాత సినిమా రా. ఏదో పండుగ అంటే ఏదో అందరు వచ్చి అదే సినిమా చూస్తట్టు అందరూ ఒకటే సినిమాకు 4 సినిమాలు, మన పండుగ 4 సినిమాలు వచ్చినాయి. ఒక్క సినిమాలు ఇలా పడ్డదా? January 14th అప్పుడు 12th ఒక సినిమా, 13th ఒక సినిమా, 14th ఒక సినిమా, 15th ఒక సినిమా. హనుమాన్ అనే సినిమా ఒక్కటి హిట్ అయింది. దాని తర్వాత జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చ్ ఎండ్ల డీజే టిల్లు వచ్చింది. దాని తర్వాత ఇప్పటి మటుకు దేర్ ఇస్ నో ఒక మా తాను ఒక కెపాసిటీ. ఇప్పుడు కార్ పార్కింగ్, మోటార్ సైకిల్ పార్కింగ్ వచ్చి 250 మోటార్ సైకిల్స్. నేను 2.5 months అవుతుంది, ఒక 50 మోటార్ సైకిల్స్ ఒకసారి చూడలే. ఏడుకెళ్ళి భరిస్తాం ఇంత లాస్. ఆల్రెడీ కోవిడ్ వచ్చింది. కోవిడ్లో 2 years మాకు ఎటువంటి గవర్నమెంట్ ఎటువంటి మాకు ప్రాఫిట్ ఏం లేదు. గవర్నమెంట్ని అడిగినాం, చేస్తా అన్నారు. అంత మా TRS గవర్నమెంట్ పోయింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సరే అని సీఎంకి లెటర్ రాసినాం, ఇమీడియట్ అపాయింట్మెంట్ ఇచ్చిండు, మాకు అన్ని క్లారిఫికేషన్స్ చేసిండు. ఇమీడియట్ ఒక ఇద్దరు IPSలని, ఒక ఇద్దరు IAS ఆఫీసర్తో మాట్లాడి వీళ్ళ సమస్యలు ఏమున్నాయి ఇమీడియట్ క్లారిఫై చేయండి అని చెప్పి ఇప్పుడు చెప్పిండు. అంటే లైక్ ఇప్పుడు ఈ 10 రోజులు అని ఒక నిర్ణయం తీసుకున్నారు కదా? చెప్పలేం, 10 రోజులు కూడా కావచ్చు, ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. ఫస్ట్ ఒక 10 days సినిమాలు లేవు కదా, బంద్ చేద్దామని చెప్పి ఆలోచించి బంద్ చేసినాం. మైట్ బి ఎక్స్టెండ్ కావచ్చు, బంద్ చేస్తాం, ఏముంది. అంటే ఈ పరిస్థితి మొత్తం టోటల్ ఇండియా మొత్తం మీద కొనసాగుతుందని విన్నాను. ఎందుకంటే నార్త్ లో కూడా థియేటర్స్, ఈ సింగిల్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్లోజ్ చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే నార్త్ లో కనీసం షూటింగ్స్ కూడా జరగట్లేదని మనకి తెలిసింది. సో ఈ పరిస్థితి మనం ఎలా చూడాలి? ఇప్పుడు నార్త్ లో సంగతి తెలిసి, తెలంగాణ సంగతి చూసుకోండి. C centers ఉన్నాయి. టోటల్ C centers కలుపుకుంటే 470 థియేటర్స్, సింగిల్ స్క్రీన్స్. నాట్ టాకింగ్ అబౌట్ మల్టీప్లెక్సెస్, ఓన్లీ సింగిల్ స్క్రీన్స్ 470లకెళ్ళి ఒక 100 సింగిల్ స్క్రీన్స్ C centerలో అన్ని బంద్ అయిపోయినాయి. ఉన్నాయి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 2 months నుంచి బంద్ చేసి పెట్టుకోరు పాపం వాళ్ళని. మాదంటే సిటీ థియేటర్స్ అని కొంచెం ఓపెన్ ఉంటాయి, కొంచెం పబ్లిక్ వస్తుంది. B centers కూడా అట్లనే. B center అంటే ఏంది, కరీంనగర్ ఇవన్నీ వస్తాయి అనమాట. ఆ సెంటర్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 5 స్క్రీన్స్ ఉన్నాయి అనుకో, ఒక్క సినిమా రిలీజ్ అయితే ఏం చేస్తారు? 4 screenలు అయితే బంద్ పెట్టుకోవాలి కదా. అట్లా అన్ని స్టేట్స్ లో అట్లనే ఉంది, అన్ని డిస్ట్రిక్ట్స్ లో. సో అంటే ఇప్పుడు మీరు ఒక 10 రోజులు లేదా ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు అని అంటున్నారు. సో దీనివల్ల
ఇప్పుడు మీ థియేటర్ ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత అయితే మీ మీదే ఉంటుంది యాజ్ ఎ థియేటర్ ఓనర్ గా. సో అంటే ఒకవైపు మెయింటెనెన్స్ అలాగే ఉంటూ ఈ బంద్ చేయడం వల్ల మీకు ఇంకేంటి? అట్లీస్ట్ ఎలక్ట్రిసిటీ మాకు సేవ్ అవుతుంది కదా. ఎలక్ట్రిసిటీ పెద్దదండి, ఎవ్రీ మంత్ 2 lakhs నుంచి 2,20,000 వస్తుంది. 170 ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే కొన్ని షోలు బంద్ ఉన్నాయి, కొన్ని షోలు నడిచినాయి. ఇప్పుడు 10 మంది ఉన్న షో అయితే వేయాలి. మేము ఏసీ వేయలేకుంటే వాడు వచ్చి గొడవ చేస్తాడు. ఏసీ కంపల్సరీ వేయాలి, మెయింటైన్ చేయాలి. అందుకు చలో బంద్ అయితే చేస్తాం, కొంచెం ఎలక్ట్రిసిటీ అయితే మాకు సేవ్ అవుతుంది కదా. సినిమాలు ఓపెన్ చేసి పెట్టుకొని ఏం చేస్తాం? సో మీ అప్పీల్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు మన హీరోస్ కి కానీ లేకపోతే సోకాల్డ్ నిర్మాతలకు కానీ అంటే ఒక టైంలో సార్ హీరోస్ అంటే సంవత్సరానికి 3 సినిమాలు 4 సినిమాలు తీస్తుండే ఒక హీరో. ఇలా చెప్పు ఒక హీరో ఏ సినిమా తీసిండని 2 సంవత్సరాలు ఒక సినిమా వస్తున్నాడు హీరో. మళ్ళీ హీరో సినిమా రిలీజ్ అయితేనేమో వాళ్ళకు నాకు అందరికన్నా ఎక్కువ థియేటర్లు కావాలంటారు, అందరికన్నా ఎక్కువ కలెక్షన్ చూపెట్టాలి వాళ్ళకు, అన్ని బాధ. లాస్ట్కి వచ్చే వరకు ఓన్లీ ఎగ్జిబిటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఇస్ ద లాస్, హెవీ లాస్. హీరోకి ఏం కాదు, హీరోయిన్కి ఏం కాదు, డైరెక్టర్కి ఏం కాదు, కెమెరామెన్కి ఏం కాదు, ఎవరికి వాళ్ళందరూ మంచిగా ఉంటారు. లాస్ట్కి వచ్చేవరకు ఎగ్జిబిటరే. మళ్ళీ కలెక్షన్ ఇచ్చేది మేమే, గ్రాస్ కలెక్షన్ మేము చూపెట్టేది మేమే. ఇంత కమిషన్ వచ్చింది, ఇంత వచ్చింది అని పేపర్లో చూస్తారు కదా మీరు. ఇప్పుడు మా ఎగ్జాంపుల్ ఒక పెద్ద హీరో పేర్లు ఇద్దరు పెద్ద హీరో పేర్లు వచ్చినాయనుకో, ఇగో ఈ హీరోకి ఇంత గ్రాస్ వచ్చింది, ఈ హీరోకి ఇంత గ్రాస్. ఎడికెళ్ళి వచ్చినాయండి? సింగిల్ స్క్రీన్స్ దిక్కేలే. ఇలా సింగిల్ స్క్రీన్స్ కలెక్షన్ ఒక్కొక్క థియేటరు వారానికి 35 lakhs 40 lakhs షేర్ ఇస్తుంది పెద్ద సినిమా. అదే మల్టీప్లెక్స్కి వచ్చే లోపల పర్సంటేజ్, మా దాంట్లోకి వచ్చే లోపల రెంట్ తీసుకొని మేము మొత్తం క్యాష్ మొత్తం అనేది షేర్ ఇచ్చేసేయాలి డిస్ట్రిబ్యూటర్కి. అంటే ఫస్ట్ ఒక టైంలో 150 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండే. ఎంతమంది అండి? 150 డిస్ట్రిబ్యూటర్స్. ఇవాళ వచ్చే లోపల మ్యాక్సిమం 5 to 6 డిస్ట్రిబ్యూటర్స్ అదేరు. ఒక ఏషియన్, ఒక దిల్ రాజు వెంకటేశ్వర ఫిలిమ్స్, శ్రీ రెడ్డి గారు, ఒక గీతా ఫిలిమ్స్, ఒక సురేష్ ఫిలిమ్స్, ఇంకా అక్కడిక్కడ 2-3 ఉన్నారు అంతే. ఎవరికి ఇవ్వాలి అంత బడ్జెట్ కొని అంత సర్వే కూడా అయితలేరు ఎవరు. సో మరి ఈ విషయం మీద మిగతా వాళ్ళందరితో అంటే ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలందరూ ఉన్నారో వాళ్ళతో కూర్చొని ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? అంటే ఒక ప్లానింగ్ ప్రకారం సినిమాలు రిలీజ్ చేసుకుంటే బెటర్ అని మీరు ఏమైనా అప్పీల్ చేసిరండి. గ్లిండ్ అని పెట్టుకుర్రు వాళ్ళు, సినిమా ఇది చేద్దామని. మధ్యలో దిల్ రాజు గారు ఒక స్ట్రైక్ చేసిర్రు. అది ఇండస్ట్రీ మంచి గురించి చేశారు. అది అంతలో పాటు కొన్ని సినిమాలు ఆగినాయి ఆ స్ట్రైక్ మూలంగా. సో అట్లా సినిమాలన్నీ కొంచెం బ్యాక్అవుట్ అయినాయి. అట్లా అని ఇప్పుడు అన్ని కొన్ని బ్యాక్అవుట్ అయ్యి, బట్ జూన్ జూలై నుంచి బాగుంటుంది అని అనుకుంటున్నా. సో హోప్ఫుల్లీ జూన్ జూలై నుంచి మళ్ళీ మంచి రోజులు రావాలి, ఈ థియేటర్ మొత్తం కళకళలాడాలి మొత్తం ప్రేక్షకులతో అని ఆశిస్తూ ఉన్నాను శ్రీధర్.